తుంగతుర్తి నియోజకవర్గంలో శాసనసభ్యులు సామీల్ గారు వారు మాట్లాడిన తర్వాత ఇక్కడ వల్లాల అనే గ్రామంలో ఎవరికి తెలియదు ఈ హిస్టరీ. ఎందుకంటే 1947లో భారతదేశం స్వాతంత్రం వచ్చింది, కానీ మన తెలంగాణకు స్వాతంత్రం రానియకుండా ఆపినటువంటి ఆనాడు నిజాం పరిపాలనలో ఉండే. ఆ తర్వాత ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఎంతోమంది త్యాగాలు చేశారు, ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా కొందరు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆనాడు ఉన్నటువంటి రామానంద తీర్థ కానీ, జమలాపురం కేశవరావు గారు కానీ, అదేవిధంగా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, వీరందరూ కూడా క్యాంపులు పెట్టారు ఇక్కడ మహారాష్ట్రలో, నాగ్పూర్లో, చాందాలు. అదేవిధంగా కమ్యూనిస్టు వాళ్ళ కూడా దీంట్లో సాయుధ పోరాటంలో వారి పాత్ర ఉన్నది. కానీ ఒకరిదే లేదు. ఆనాడు బీజేపీ ఏమీ లేదు, బీజేపీకి వాసన లేదు, బీజేపీ ఎలాంటి ఇందులో సహాయ సహకారంలో ఏది ఆనాడు నిజాం పోలీసుల వ్యతిరేకంగా పోరాడినటువంటి రెండు పార్టీలు, అది కాంగ్రెస్, ఆ తర్వాత సిపిఐ లెఫ్ట్ పార్టీ. కానీ చాలా రోజుల తర్వాత నేను 3 years కింద ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు పెద్ద మనిషి చెప్పిన, అయ్యా మా పిల్లలు నేను చంపినని తెలిస్తే మళ్ళీ నేను పూర్తి వివరాలు తెలుసుకొని వచ్చి ఆ రోజు ఉన్నటువంటి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సర్పంచ్ ముస్లిం మిత్రుడు ఇంతియాజ్ గారు చొరవ తీసుకున్నారు. ఆ తర్వాత కంటిన్యూస్గానే ప్రయత్నం చేశారు. కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది. ఎట్టి పరిస్థితులలో 1948లో దేశభక్తి, ఇది మన దేశం, ప్రాణాలు అర్పించారు, జైలుపోయారు, మేమెందుకు జాతీయ జెండా ఎగిరేయొద్దు అనే ఆలోచనతో 1948లో ఆనాడు నిజాం పరిపాలన ఉన్నది, అయినా లెక్క చేయకుండా మా వాళ్ళందరూ దేశం గురించి పోరాడి బ్రిటిష్ వారిని బయటికి పంపించి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు అందరూ కూడా ఆ రోజులలో ప్రయత్నం చేస్తే స్వాతంత్రం వచ్చింది. కానీ నిజాం ఒప్పుకోలేదు. సెపరేట్ దేశం కావాలి, పాకిస్తాన్ లాగానే ఆలోచన చేస్తే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అది తెలుసుకున్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్, ఈ భారతదేశానికి ఉన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ అరాచకం చూసి ఆనాడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ని పంపించి ఇక్కడ పోయి మీరు ప్రజలకు ఏది ప్రాణాలు కాల్పాలే, నిజాం ఎందుకు ఒప్పుకుంటున్నాడు తెలుసుకోవాలని ఆనాడు ఆయన హోమ్ మినిస్టర్గా ఆయన పంపించడము, ఆయన ఏది మిలిటరీ ద్వారా పోలీస్ ద్వారా ఇది వచ్చి లోపల అప్పుడు ఆయన సరెండర్ అయిన. అది ఎన్నడు 17th September. కానీ ఎవరికి కూడా తెలియదు ఈ కార్యక్రమం ఇక్కడ చేయాలి. 10 మంది పిల్లలు వల్ల గ్రామస్తులలో విద్యార్థులకు ఆ ధైర్యాన్ని, ఆ దేశభక్తిని తెలుసుకొని ఈ ప్రాంతంలో ఎందుకు వాళ్ళ పైలాన్ పెట్టాలి, పైలాన్ కట్టియాలి అనే ఆలోచనతో ఆయన ఇక్కడికి వచ్చి పెట్టడం జరిగింది. అందరి సహకారం జరిగింది. అదేవిధంగా ఇవాళ రేపు ఏదైతే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, నేను ఆమెను కూడా రమ్మన్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసిన, అంటే ఆయన అన్నాడు హనుమంతరావు నేను ఆల్రెడీ ఇది తుంగతుర్తికి వచ్చిపోయాను అంటే అప్పుడు నేను చెప్పిన మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా యాక్సెప్ట్ చేశాడు. రేపు ఆయనతో పాటు మీనాక్షి నటరాజ్ అని ఇన్ఛార్జ్ సెక్రటరీని అనుకుంటే ఆయన బట్ వై డోంట్ యూ టేక్ దెమ్, ఇది విశ్వనాథ్ అని సెక్రటరీ ఇన్ఛార్జ్ అని ఆయన కూడా వస్తున్నారు. దాంతోపాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే మా లక్ష్మణ్ ఉన్నాడో ఆయన కూడా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ఆయన అదే ఇన్ఛార్జ్ మినిస్టర్ నల్గొండ. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏది ఇరిగేషన్ మినిస్టరు, అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్, ఆయన సివిల్ సప్లై మినిస్టరు. దీంతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిడబ్ల్యూ మన ఆర్ఎండ్బి మినిస్టరు, వారితో పాటు కూడా ఎంపీ ఎవరైతే చామరావు గారు,
అదేవిధంగా సామ్యాల్ గారు అందరూ కూడా మీకు రావడం జరుగుతుంది. వీరితో పాటు మిగతా నల్గొండలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, సేవాదల్ కానీ, అదేవిధంగా ఏదైతే అగ్రికల్చర్ సంబంధం ఉన్నటువంటి రైతులు కానీ అందరూ కూడా రావాలి. దీనికి ఏ ప్రయత్నం చేయాలి. దీనికి కారణం ఏంటంటే 17th September నేను లాస్ట్ 3 years 4 years ఎవరు మేమే పోరాడినాం. 17th September లిబరలైజేషన్ డే అంటున్నారు. అదే లిబరలైజేషన్ ఏంటంటే దేశం లిబరలైజేషన్ ఎప్పుడూ అయింది, 1947లో అయింది. దీనికి మీది ఏ సహాయం లేదు. నేను అడుగుతున్నా, రాజ్నాథ్ సింగ్ గారు పిలుస్తున్నారట, కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తారు. అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు ఆయన కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. వీళ్ళది ఎక్కడ కూడా వీళ్ళ పాత్ర లేదు. కేవలం ఈ దేశ స్వాతంత్రంలో మాదే ముందు స్థానం ఉన్నదని కేవలం పండిట్ జవహర్లాల్ నెహ్రూను పక్కకు పెట్టి సర్దార్ వల్లభాయ్ పటేలే ఈ దేశానికి నాయకుడు అనే ఆలోచనలో వారు కథను ఏది వాస్తవాలను వక్రీకరించడానికి సభ జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క స్త్రీ తెలుసుకోవాలి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలుసుకోవాలి. వాళ్ళ పాత్ర ఏమున్నదో చెప్పమనండి. ఆ కాలం 47 నుంచి 48 వరకు కొట్లాడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మీరు ఎంతమందికి శక్తి ఇచ్చారు. అదే జమలాపురం కేశవరావు, రామానంద తీరత్, పివి నరసింహారావు గారు, చాందాలు, అదేవిధంగా నాగ్పూర్లో వాళ్ళకు ఇక్కడి నుంచి పోయినటువంటి వ్యక్తులకు భయాందోళనకు ఇతర రాష్ట్రాలకు వాళ్ళకి షెల్టర్ ఇచ్చారు. అదేవిధంగా కమ్యూనిటీ వాళ్ళు మచిలీపట్నం, విజయవాడకు షెల్టర్ ఇచ్చారు. అప్పుడు తెలంగాణ ఒక్కటే ఉండే, ఆంధ్ర సెపరేట్ ఉండే కాబట్టి అక్కడ షెల్టర్ ఇచ్చారు. బీజేపీ వాళ్ళు ప్రజలకు వాస్తవాలను, చరిత్రను వక్రీకరిస్తున్నారు అనేది నా ఉద్దేశం. ఏదైనా ఎన్నో రోజుల తర్వాత కొల్లాలలో ఉన్నటువంటి 10 మంది విద్యార్థులు, ముఖ్యంగా 3 బీసీలు, ఒక ఫార్వర్డ్, లెఫ్ట్ పార్టీ, లెఫ్ట్ సంబంధం ఉన్న వ్యక్తులు, 7 ఎస్సీలతో సంబంధం, 2 బీసీలు, ఒక ఫార్వర్డ్, 10 మంది చావడం జరిగింది. కొందరు చావు కూడా చూసిన అతను కూడా వస్తున్నాడు. వాళ్ళ తమ్ముని చంపడం జరిగింది. అందరూ కాళ్ళేళ్ళు పట్టుకొని పెట్టబడ్డ ఆయన కూడా రేపు వస్తుంది. ఈ హిస్టరీ వచ్చేతరం వారికి తెలియాలి. దేశభక్తి ఈ భారతదేశం కాదు. నేనేం చేయాలి, నేను జైలు పోయే పరిస్థితి లేదు. నేను ఆనాడు పుట్టలే, కానీ వాళ్ళు చేసినటువంటి త్యాగానికి ఏదన్నా చేయాలి. ఏదన్నా చేయాలంటే స్వాతంత్రం వచ్చింది, జెండా ఎందుకు ఎగిరేయద్దు. ఇది నా దేశం, నా దేశభక్తి. 3 రంగుల జెండా ఎగిరేస్తాను, ఎగిరేసి ప్రాణాలు కోల్పోయిన వారికి సరి అయిన సాయం చేయాలని ఇక్కడ పైలాన్ కట్టించాం. దాన్ని రేపు 4:30-5 గంటలకు మహేష్ కుమార్ గౌడ్ బీసీసీ అధ్యక్షుడితో అవుతుంది. మిగతా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఆ కుటుంబాలకు కూడా ముఖ్యమంత్రి గారిని కోరుకున్న ఈ 10 మంది కుటుంబాలకు ఆర్థిక సాయం. రెండోది, వీళ్ళందరికీ 2 bedrooms ఇస్తున్నారు. నేను శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుతున్నాను, తప్పనిసరిగా 10 మందికి 2 bedroom ఇవ్వాలి. నిరుపేదలైనటువంటి వాళ్ళ పిల్లలు ఏదైనా ఉంటే ఏదైనా ఆర్థిక సాయం, లేకపోతే ఉద్యోగం వాళ్ళ కుటుంబానికి ఇస్తే ఇంకా దేశభక్తి, అరే నేను కూడా ఏదైనా దేశానికి చేస్తే నాకు గుర్తింపుకి వస్తుందనే ఆలోచన విద్యార్థులలో కలవాలి, సోదరులను కలవాలన్న ఉద్దేశంతో ఈ పనిని ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి లోకల్ సహకారంతో పైలాన్ కట్టించడం జరిగింది. రేపు 5 గంటలకు 4:30-5 గంటలకు మంత్రులు వస్తున్నారు, శాసనసభ్యులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎమ్మెల్సీ అందరూ వస్తారు. దీన్ని జయప్రదం చేయవలసిందిగా, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఆలోచన చేయాలి అని, దేశభక్తి మాది అని విద్యార్థులలో స్ఫూర్తి ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఇది పెట్టడం ఇదేదో వస్తుందని కాదు. ఇదేదో ఎలక్షన్ నుండి ఓట్లు తీసుకోవాలని రాలే, కానీ దేశభక్తిని స్వత్యాగం చేసినటువంటి వారికి సరి అయిన న్యాయం జరగాలంటే తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతాను. ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకుంటుంటే వాళ్ళకి ఆర్థిక సాయమా, లేకుంటే ఎక్స్గ్రేషియనా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం చేయాలి. మిగిలింది ఏదైనా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటే ఆ 10 మందికి 2 bedroom ఇస్తే వాళ్ళు కూడా గ్యాప్ గారే నా మన్మోడు పనిచేసిండు,
నా తమ్ముడు చచ్చిపోయినా నాకు ఇల్లు వచ్చిందనేది ఆ 10 మందికి 2 బెడ్రూమ్, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి శామ్యుల్ కానీ, అదేవిధంగా శంకర్ నాయక్ గారు కానీ పార్లమెంట్ సభ్యులు మాట్లాడి వాళ్ళ ఇంటికి ఏదో ఆర్థిక సాయం చేస్తే వాళ్ళు దేశంలో అదే మా ఊళ్ళో చనిపోయిన మా వాళ్ళను గుర్తించిన అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. దానివల్ల మళ్ళీ విద్యార్థులలో కూడా నేను కూడా దేశభక్తి గురించి ఏదైనా చెయ్యాలి, ఆనాడు నేను పుట్టలే, ఈ దేశం గురించి ఏం చేయాలి, నేను కూడా ఆర్మీలో జాయిన్ కావాలి, దేశభక్తి అదేవిధంగా నేను కూడా మంచిగా నా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఐఏఎస్ IPS అయ్యి గ్రామానికి చేయాలనే ఆలోచన. దేశభక్తే ముఖ్యం. ఇవాళ దేశభక్తి ఉండాలి, పెద్ద చిన్నలకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మన కల్చర్ను కొనసాగించాలన్నదే ఈ పైలాన్ పెట్టడం జరుగుతుంది. రేపు అందరూ రావాలి. దీన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తే ప్రజలలో ఒక మంచి మెసేజ్ ఉంది. అది ఇతర జిల్లాలలో కూడా ఆలోచన మొదలవుతుంది. భారతదేశానికి ఒక గుర్తింపు ఉంటుంది. ఏం చెయ్యనులే, మేమే చేసినాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ మావాడు అంటాడు. ఏమన్నా బాబు మీవాడు ఎక్కడైండు? ఆయన హోమ్ మినిస్టర్ అన్నాడు. స్వాతంత్రంలో ఆయన కూడా మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూతో కలిసి పనిచేశారు. వారు కూడా జైల్లోకి పోయారు. కనుక ఆయనను ముందుకు పెట్టి నెహ్రూ హిస్టరీని కొత్త రకంగా ఆయనను పక్కకు పెట్టాలనే ఆలోచన మంచిది కాదని ఎన్డీఏ ప్రభుత్వానికి తప్పనిసరిగా ఇలాంటి ఆలోచనను తగ్గించేసి నిజంగా పనిచేసిన వాళ్ళకు న్యాయం జరగాలనేది నా ఎన్డీఏ అందరూ రావాలి. దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి. అదేవిధంగా వానదేవుని ఒక కోరుతుంది. ఇలా బాగా వర్షం కురిపించడం, రైతులకు మంచి నీళ్లు వచ్చినాయి. రేపు ఒక 3 గంటలు 4 నుంచి 7 గంటల వరకు 3 గంటలు నువ్వు వర్షం లేకపోతే మా సభ జయప్రదం అవుతుంది. వచ్చిన వాళ్ళు ఇంటికి పోయి మంచిగా హాయిగా మేము స్వాతంత్రంలో మన పిల్లలు పనిచేసి చనిపోయిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించిందనే పేరు ఉండాలని కోరుతూ అందరినీ రావాలని కోరుతున్నా. ఈ వారికి నివాళులు అర్పిస్తాం. అదేవిధంగా 4 మాటలు నాయకులందరూ మాట్లాడతారు. అందరికీ ముఖ్యంగా మీడియా మిత్రులు దీన్ని బాగా హైలైట్ చేయాలి. రోజు వాడు తిట్టిండు, ఆయన నేను తిట్టిండు, ఏమన్నాడు, నువ్వేం చెప్తావు దానికి ఇవి వద్దురా బాబు, ఇటువంటివి చెప్తే జనానికి చెప్తుంది. ఏది ఇవ్వడం